హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు శనివారం కదండి. మా కన్నయ్య చూడండి ఎలా తయారయ్యాడో. నేను ఈరోజు ఉదయం 4:30కు లేచి అన్నీ రెడీ చేసి మా వారికి పూజకి అన్నీ రెడీ చేశానండి. కన్నయ్య వాళ్ళ డాడీ ఇద్దరు స్నానం చేసి రెడీ అయ్యి పూజ చేస్తున్నారు. కన్నయ్య 5:30కే లేచాడు. 5:30కి లేచి వాళ్ళ డాడీతో పాటు పూజకి రెడీ అయ్యాడనమాట. చూడండి వాడు సిగ్గుపడుతున్నాడు. హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతున్నాడు. వాడికి ఏం చేయాలనో అర్థం కావట్లేదు. నేను వీడియో తీస్తుంటే వాడు వెళ్తున్నాడు లోపలికి, నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళి మా పాప ఇంకా లేవలేదండి. ఇంట్లో పాటలు పెడతాము, ఫుల్ సౌండ్ వస్తుంది, అయినా కూడా ఇంతవరకు లేవలేదు. కన్నయ్య వచ్చింది వాళ్ళ డాడీ దగ్గరికి పూజ చేస్తుంటే. దండం పెట్టుకోరా అంటే వాడు పెట్టుకోవట్లేడు, సిగ్గుపడుతుండు. ఓకే, మీకు అందరికీ ఒక డౌట్ ఉండవచ్చు. మా దేవుడి గదిలో ఒక్కడే దేవుడు ఉన్నాడు ఏంటండి? అవునండి, మేము ఓన్లీ వెంకటేశ్వర స్వామిని ఒక్కనే దేవుని గదిలో పెట్టుకున్నాం. మా పిల్లల పేర్లు కూడా మీరు గమనించి ఉన్నారా? పాప పేరు విష్ణుప్రియ, బాబు పేరు విష్ణుతేజ్. ఆ నారాయణుని పేరే పెట్టుకున్నాం మా పిల్లలకు కూడా మేము. చూడండి, మా ఆయన పూజ చేస్తుంటుంటే వాడు ఎలా నిలబడి చూస్తున్నాడు. కన్నయ్య కూడా పూజ గదిలోకి వెళ్ళి చేద్దామని ట్రై చేస్తుంటాడు అప్పుడప్పుడు. వాడు చిన్నప్పుడు బాగా వెళ్ళేది, వాడు అందులోకి వెళ్ళకుండా అడ్డంగా పెట్టేది మేము ఏదో ఒకటి. ఇప్పుడు చూడండి, వాళ్ళ డాడీ అటు వెళ్తున్నాడు, వాడు అందులోనే ఉన్నాడు, అందులో నుంచి బయటకు వస్తలేడు. నేను బయటికి రా అంటే ఇప్పుడు వచ్చిండు చూడండి. హారతి తీసుకొని అటు వెళ్ళాడేంటి అనుకుంటున్నారా మా వారు? అక్కడ సెల్ఫ్లో మేము ఒక దేవతని పెట్టుకున్నాం అన్నమాట. ఆ దేవత ఏంటంటే మా ఊరు దేవరకొండ అవతల డిండి ఉంది కదా, డిండి పక్కన వంగూరు అనే గ్రామం ఉంటుంది. ఆ వంగూరు గ్రామంలో దేవత అన్నమాట అమ్మవారు, స్వయంగా వెలసిన అమ్మవారు, గెల్వలాంబ మాత అమ్మవారి పేరు. ఆ అమ్మవారిని మేము పూజిస్తామండి. అందుకే అమ్మవారిని అక్కడ పెట్టుకున్నాము. దేవుని గదిలో వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఒక్కటే ఉంచామన్నమాట. కన్నయ్య చూడండి, వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడో అని ఆడ నిలబడి చూస్తున్నాడు. మీరు ఒకసారి గెల్వలాంబ మాత అని సెర్చ్ చేసి చూడండి, యూట్యూబ్లో తెలుస్తుంది మీకు. అమ్మవారి టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు. మా కన్నయ్య చూడండి ఏదో చేద్దాం అక్కడ అని అట్లనే నిలబడుతున్నాడు. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇచ్చాడనమాట. చూడండి, మీకు కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను. ఈ అమ్మవారేనండి, గెల్వలాంబ మాత అని అంటారనమాట. గెల్వలాంబ మాత అని ఎందుకు వచ్చిందో తెలుసా? అమ్మవారు పూర్వం ఊర్లో తిరిగేదనమాట నైట్ పూట. అయితే అమ్మవారికి ఒక ఆమెకి వచ్చి అమ్మవారు ఇట్లా నన్ను నిలబెట్టుకోవాలని చెప్పిందంట. అయితే మరి నువ్వు ఉన్నావని మాకు ఎట్లా తెలుస్తుంది అని అడిగితే, గేదెలు ఉంటాయి కదండి, గేదెలు ఏ కలర్లో ఉంటాయి? నల్లగా ఉంటాయి కదా. అయితే అందరూ అడిగిరంట, జనాలందరూ, నల్ల గేదెలని మీరు తెల్ల గేదెలుగా మార్చండి, అప్పుడు మేము ఉన్నామని మేము నమ్ముతాం అన్నారంట. అయితే తెల్లారేసరికి నల్ల గేదెలు మొత్తం తెల్లగా అయిపోయినాయంట. సో అప్పటి నుంచి అమ్మవారు అక్కడ వెలిసిందనమాట. ఓకే, చూడండి, మా పాపను ఎంత లేపినా లేస్తలేదు. ఇప్పుడు నైసి మా పాప విష్ణుప్రియ స్కూల్కి వెళ్ళిపోయినాక నేను, మా కన్నయ్య, మా పక్కన ఆంటీ అంటే రిలేటివ్సే వాళ్ళు మాకు, ముగ్గురం కలిసి టెంపుల్కి వచ్చాము. పానగల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్. మీకు తెలిసే ఉంటుంది, పానగల్లో ఛాయ సోమేశ్వరాలయం అటు సైడ్ వెళ్ళే దారిలోనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకా
దీని పక్కకే శివాలయం కూడా ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి ఈరోజు సాటర్డే అని. నైసి స్కూల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్ చూడండి ఎప్పుడో పురాతన కాలంలో కట్టారంట. చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు. ఇక్కడ కనిపిస్తుంది చింతకాయ చెట్టు. దీని చింతకాయలు ఎట్లుంటాయంటే లోపల పింక్ కలర్లో ఉంటాయండి చింతకాయలు. మా కన్నయ్యని చూడండి కిందికి దింపాను, ఇక్కడ కొంచెం నీడ ఉందని అక్కడ నిలబడి చూస్తున్నాడు అనమాట. ఎత్తుకో అని అడుగుతున్నాడు. నేను ఎత్తుకున్నా. మా ఆంటీ అక్కడ రావి చెట్టు వేప చెట్టు 2 కలిసి ఉన్నాయి అన్నమాట. అక్కడ ప్రదక్షిణ చేస్తుంది. ఇప్పుడు మేము గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేద్దామని తిరుగుతున్నామండి. ఆంటీ కన్నయ్యని పట్టుకొని వెళ్తుంది. ఇక్కడ బండలు ఏం కాలట్లేవు, అందుకే వాడిని నడిపిస్తుంది అన్నమాట. ఇక్కడ అరటి చెట్టు, అరటి గెల వేసింది చూడండి చెట్టుకి. చూడండి టెంపుల్ని చూస్తే, టెంపుల్ గోడలు చూస్తే చాలా ఓల్డ్గా అనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ధనుర్మాసంలో చాలా బాగా పూజలు చేస్తారండి ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి కాళ్ళు కాలుతున్నాయని ఆంటీ వెంటనే వాడిని ఎత్తుకుంది చూడండి, ఎత్తుకొని వెళ్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ యజ్ఞం చేస్తారండి. ఇంకా దేవునికి కావలసిన ప్రసాదాలు ఇక్కడ చేస్తారు. టెంపుల్ చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది మీకు సరిగ్గా చూస్తే. ఇక్కడ ధ్వజస్తంభం ఉందండి. ఇంకా ఆంజనేయ స్వామి, ఇందులో ఆంజనేయ స్వామి ఉంటాడండి లోపల. ఇక్కడ ధ్వజస్తంభం రాగానే ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ ధ్వజస్తంభాన్ని మొక్కుకొని మనం లోపలికి వెళ్తాం అన్నమాట. ఇంకా ప్రదక్షిణలు అయిపోలేదండి, ఇంకా తిరుగుతూనే ఉన్నాము. ఎందుకంటే గుడి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 3 రౌండ్స్ వేసేసరికి కొంచెం టైం పడుతుందండి. అయితే గుడిలోకి ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారంట. మా కన్నయ్య ఊరికే వెనుకకి మళ్ళీ చూస్తున్నాడు. మమ్మీ ఎప్పుడు ఎత్తుకుంటుంది, ఇంకా ఎత్తుకోవట్లేదని చూస్తున్నాడు. ఆంటీ ఏమో బాగానే ఎత్తుకుంటుంది, నేను వీడియో తీస్తున్నా అని అర్థమైంది ఆంటీకి. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామిని మొక్కుకొని మనం టెంపుల్ లోపలికి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలండి. ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళేటప్పుడు అండి. ఇక్కడ అయిపోయింది, మేము దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. అయ్యగారు ప్రసాదం ఇస్తే తిన్నాము, చేయి కడుక్కోవడానికనే వెళ్తున్నాము. ఇటు పక్కనే నవగ్రహాలు ఉన్నాయండి. నవగ్రహాలు ఇక్కడ శనివారం రోజు వచ్చి పూజ చేస్తారు మా వారు, అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ నవగ్రహాలకి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి శివాలయం వెళ్ళాలి. చాలా బాగుంటుంది చూడండి, ఇక్కడ నుంచే చూస్తే ఎంత బాగుందో. పురాతన ఆలయం అండి ఇది కూడా. ఇక్కడ ఈత చెట్టు ఉందండి. చిన్నప్పుడు మనము పల్లెటూర్లకి వెళ్ళినప్పుడు ఈత పళ్ళు తినేవాళ్ళం, గుర్తుందా అండి? ఏమో నేనైతే తిన్నానండి చిన్నప్పుడు, చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్లో ఈత చెట్టు కూడా ఉంది. ఇంకా మేము బయటికి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకున్నా కానీ వాడిని ఎత్తుకున్నా, తీయడం కుదరలేదు. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తీస్తున్నా. ధనుర్మాసంలో ఈ టెంపుల్లో గోదాదేవి కళ్యాణం చాలా బాగా జరుగుతుందండి. ఇది బయట నుంచి అండి టెంపుల్. లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఓకే, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.